హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదాలు పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ రోడ్డు ప్రమాదాలు జరిగాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ముందుగా వచ్చేసి రంగారెడ్డి జిల్లా రాయికల్ టోల్ ప్లాజా దగ్గర అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 5 మందిలో 2 అక్కడికక్కడే మృతి చెందగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఇక మృతులను రంగారెడ్డి జిల్లా తుర్కా ఏంజల్కు చెందిన పుల్లంగూర పురుషోత్తం రెడ్డి, గంగిరెడ్డి, మధుసూదన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కి తరలించారు. అరుణాచలం నుంచి యాత్ర ముగించుకొని హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక తెలంగాణలో మరొక ప్రమాదం చూసుకున్నట్లయితే హైదరాబాద్ షాద్నగర్లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. అతి వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అటుగా వస్తున్న బైక్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న 2 స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు షాద్నగర్ పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇక రాష్ట్రంలో మరొక ఘోర రోడ్డు ప్రమాదం చూసినట్లయితే మెదక్ జిల్లా కోల్చారం గ్రామం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఇక మృతుడిని మెదక్ పట్టణానికి చెందిన వివి స్కిల్స్ బట్టల షాపు యజమాని వనపర్తి రోహిత్ గుప్తాగా గుర్తించారు. ఇక క్షతగాత్రుడిని ఎల్లారెడ్డికి చెందిన విజయ్గా గుర్తించారు. వీరు విజయవాడకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఇక హైదరాబాద్లోనే మరొక ఘోర రోడ్డు ప్రమాదం చూసినట్లయితే హైదరాబాదు కమిషన్ రేటు పరిధిలోనే అమీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందాడు. నాదర్గూల్ నుంచి కాలేజీకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విద్యార్థి ప్రమాదవశాత్తు టిప్పర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక మృతుడిని నాదర్గూల్ నివాసి వర్ధన్గా గుర్తించారు. వర్ధన్ బాలాపూర్లోనే ఒక ప్రైవేటు కాలేజీలో ITI మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ద్విచక్ర వాహనంపై కాలేజీకి వెళుతుండగా టిప్పరు ఆటో మధ్యలో నుంచి వాటిని దాటే ప్రయత్నంలో టిప్పర్ ముందు చక్రం కింద పడి మృతి చెందాడు. ఇక వర్ధన్ టిప్పర్ను దాటుదామనుకున్న సమయంలో ఆటో నిలబడి ఉంది. కానీ అంతలోనే ఆటో కదలడంతో బైకును కొద్దిగా టిప్పర్ వైపు తిప్పడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ విధంగా రాష్ట్రంలోనే పలుచోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు అయితే జరిగాయి.